తండ్రి కుటుంబం అనగా సౌలు కుటుంబము దావీదుకు చాలా హాని చేసిందండి. కనుక మిగిలిన నన్ను కూడా దావీదు చంపేస్తాడేమో అని భయపడిపోయాడట. కానీ రాజు మాటను తిరస్కరించకూడదు కదండి. రాజు దగ్గర నుంచి మనుష్యులు వచ్చారు కదా, ఆ మనుష్యులతో బయలుదేరి మెఫీబోషెతు ఎక్కడికి వచ్చాడట? రాజనగరైనటువంటి యెరూషలేముకు వచ్చాడట. అక్కడ దావీదుపురములో ఈ యొక్క రాజ దర్బారులో రాజు ఎదుట నిలబడినప్పుడు మెఫీబోషెతుని పేరు పెట్టి పిలుస్తున్నాడట. పిలిచినప్పుడు అతను అన్నాడు, చిత్తము నీ దాసుని నేనున్నాను. అందుకు దావీదు, నువ్వు భయపడొద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము. ఎవరి నిమిత్తం? నీ తండ్రి అయినటువంటి యోనాతాను నిమిత్తము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ తల్లిదండ్రులారా, మీ అందరికీ నేను చెప్తున్నాను, మిమ్మును బట్టి దేవుడు మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలి. మిమ్మల్ని బట్టి దేవుడు మీ బిడ్డలను ఆశీర్వదించాలి. మిమ్మల్ని బట్టి దేవుడు మీ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలి. మిమ్మల్ని బట్టి దేవుడు మీ బిడ్డలు సేవకులుగా చేయాలి. ఆ రీతిగా మన యొక్క ప్రవర్తన దేవుని సన్నిధిలో ఉండాలండి. సౌలు యొక్క ప్రవర్తన దావీదు ఎదుట బాగోలేదండి, దేవుని ఎదుట బాగోలేదు. కానీ యోనాతాను యొక్క ప్రవర్తన దావీదు ఎదుటను దేవుని ఎదుట ఎలాగుందండి? ఎలాగుంది? యథార్థముగా ఉంది. కనుక ఇప్పుడు యోనాతానును బట్టి దావీదు అంటున్నాడు, నేను నీకు మేలు చేస్తాను. యోనాతాను బట్టి నేను నీకు మేలు చేస్తాను. నీ తాత సౌలు బట్టి కాదు, నీ తండ్రి అయినటువంటి యోనాతాను బట్టని. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ అంటున్నాడండి దావీదు, నీ తండ్రి అయినటువంటి యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి. దేవునికి స్తోత్రం. ఏం చేస్తానన్నాడు? ఉపకారము చూపియా నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పితడు. గట్టిగా తబల కొట్టి దేవుడు భయపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చదవమన్నప్పుడు చదవాలి, నేను ఆపమన్నప్పుడు ఆపాలి. దేవునికి స్తోత్రం. ఇందాక చెప్పాను కదా, సౌలు యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎవరి పేరుకి వెళ్ళిపోయినాయండి? సౌలు యొక్క భూమి అంతా ఎవరు రాయించుకున్నారు? ముందే చెప్పాను కదా, యోనాతాను యొక్క సేవకుడైన సీబాను పేరు అయిపోయినాయండి డాక్యుమెంట్లన్నీ. ఇతడు ఎక్కడున్నాడు తెలుసండి? ఎవరింటున్నాడో అది రాశాడు చూడండి. అతడు ఎక్కడున్నాడు తెలుసు? కుంటికాలు కలిగిన అతడు ఎవరింట్లో ఉంటున్నాడు? అతడు లొదెబారులు అమీయేలు కుమారుడైన మాకీరు ఇంట ఉంటున్నాడండి. 10 మందికి ఆహారం పెట్టవలసిన వారు ఇప్పుడు కటిక దరిద్రులై వేరొక పంచన తలదాచుకుని వారు పెట్టే భిక్షతో బ్రతుకుతున్న పరిస్థితిలో ఉన్నాడండి. ఎవరు? మెఫీబోషెతు. అయ్యా నువ్వెవరు అంటే అతను ఏం చెప్తాడు? నేను సౌలు మనవణ్ణి అంటాడు. అంతే కదండి. మరి సౌలు ఏ స్థాయిలో ఉన్నాడు? యోనాతాను ఏ స్థాయిలో ఉన్నాడు? ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి ఈ పొలమును చూడండి, ఇదంతా కూడా ఎవరు కాజేశాడు? సెబాయాను, యోనాతాను యొక్క సేవకు. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు తెలుసా? నీ తండ్రి అయినటువంటి యోనాతానును బట్టి నేను నీకేం చేస్తానన్నాడు? ఉపకారం చేస్తానన్నాడు. ఉపకారం ఎలాంటి ఉపకారం? నీ భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా. గట్టిగా తపలు కొరి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, నువ్వు ఏదైతే కోల్పోయావో అది నీకు ఇస్తాను. రెండవది, నువ్వు ఎక్కడ భోజనం చేస్తావు? నా బల్ల మీద. ఎక్కడ? నా బల్ల మీద నువ్వు భోజనం చేస్తావు. నా బల్ల మీద నేను నీకు భోజనము సిద్ధపరుస్తా. అంటే నాతో పాటు కూర్చుని నువ్వేం చేస్తావు? భోజనం చేస్తావు. ఇప్పుడు నువ్వు జీవించినంత కాలము. అదే చెప్తున్నాడు. కింద మాటలు చదవండి అమ్మ. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడునగు నేను ఎంతటి వాడను అనిను. చూడండి, ఇక్కడ
మొబి బిషేతు దావీదు ఎదుట అంటున్నాడు, అయ్యా నేను ఎలాంటి కుక్క వంటి వాడిని, అయ్యా నేను కుక్క వంటి వాడిని. అటువంటి నన్ను మీరు జ్ఞాపకము చేసుకోవడానికి, ఇది గతించిన చరిత్ర, అయినా మీరు నన్ను మర్చిపోకుండా నన్ను జ్ఞాపకము చేసుకున్నారు. జ్ఞాపకము చేసుకోవడానికి నీ దాసుని నేను ఎంతటి వాడును అనెను. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపించి సౌలునకు అతని కుటుంబమును కలిగిన సొత్తంతటి నీ యజమాని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ దగ్గర ఉన్న సొత్తు చూసావా? ఈ సొత్తు యావత్తు కూడా నేను ఎవరికి ఇప్పిస్తున్నాను? నీ యజమాని అయినటువంటి యోనాతాను యొక్క కుమారునికి. అంటే కోల్పోయినవన్నీ కూడా దేవుడు తిరిగి ఏం చేస్తున్నాడు? చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పాలి. కోల్పోయినవన్నీ దావీదు మొబిబిషేతు నాకు తిరిగి ఏం చేస్తున్నాడండి? ఇచ్చేస్తున్నాడు. సీబాను పిలిచి అంటున్నాడు, నీ యజమానికి ఉన్నటువంటి ఆస్తి ఉందో చూడు, ఆ పొలం ఉందో చూడు, ఇదంతా కూడా తిరిగి నేను ఇచ్చేస్తున్నాను. నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది తెలుసా? ఇదంతా నువ్వు పండించి ఆ పంట అంతా తీసుకొచ్చి ఎవరికి ఇవ్వాలి? మొబి బిషేతుకు నువ్వు అప్పగించాలి. అతడు తన జీవిత కాలం అంతా కూడా నా భోజన బల్ల దగ్గరే భోజనం చేస్తాడు. ఆ మాట చదవండి అమ్మా. నీ యజమానుని కుమారుడైన మొబిబోషేతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయనని సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొందరు ఇంకా మనుషులు ఎక్కడ లేరమ్మా. స్తోత్రం చెప్పగానే 2 చేతులు పైకి లెగుతలేదు. 2 చేతులు పైకి ఎత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ యజమానుని కుమారుడైనటువంటి మొబిబోషేతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయనని సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా తపలు కొట్టి దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా. గట్టిగా కొట్టండి అమ్మా. మీరు తప్పట్లు కొట్టారంటే గూళ్ళో ఉన్న నిప్పంతా పోద్ది. మోకరించారంటే మోకాల్లో ఉన్న పెయిన్ అంతా పోద్ది. దేవుని స్తుతించారంటే నోటిలో ఉన్న మాంద్యం అంతా పోద్ది. ఎక్కడ దేవుని నామము కదిలాడుతుందో ఆ ప్రదేశములో ఉన్నటువంటి ప్రతి బలహీనత కూడా పోతుందండి. బలహీనంగా ఉందని చేతులు ఎత్తలేదు అనుకోండి, ఇంక ఎత్తడానికి చేతులు రావండి. ఎప్పుడైతే బలహీనతగా ఉన్నని చేయి పైకెత్తావో నీ బలహీనత పోద్ది. డాక్టర్ కూడా పట్టేసిన తర్వాత అంటాడు, చెయ్యి అలాగే పెట్టుకుని ఉండమండి, ఇలా చాపమంటాడు, ఇలాగ ఎత్తమంటాడు, ఇలా దించమంటాడు, ఇలా దించితే ఏమవుతుందటండి? లేదనుకోండి, ఎలాగున్నది అలాగే తోడుకుపోద్దట. అర్థమవుతుందా? 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దావీదు బల్ల మీదటండి మొబిబిషేతుని కూర్చోబెట్టుకుని దావీదుతో కూడా భోజనం చేస్తాడట. అతను భోజనం చేస్తున్నప్పుడు దావీదు ఏం చేస్తాడట? అక్కడ అతను కూడా భోజనం చేస్తూ, ఇదిగో రైస్ వేసుకో, ఇదిగో కర్రీ వేసుకో, ఇదిగో పప్పు వేసుకో, ఇదిగో నెయ్యి వేసుకో, ఇదిగో ఇది వేసుకో, అది వేసుకో అని ఏం చేస్తాడండి? చెప్పండి. బల్ల మంది. మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం? ఎవరైనా వచ్చి వడ్డించమంటామా? మనమే కూర్చుని ఏం చేస్తాం? ఇది తినండి అయ్యా, అది తినండి అయ్యా అంటామా లేదా? ఇప్పుడు దావీదు బల్ల మీద ఎవరు కూర్చున్నారండి? మొబిబోషేతు అంటే యోనాతాను యొక్క కుమారుడు. ఇతను ఎవరండి? ఇతను ఎవరు చెప్పండి? కుంటోడండి. ఇతను ఎక్కడున్నాడు? ఎవరో ఇంటి దగ్గర ఉన్నాడు. ఒక ఇరిగిన నులక మంచం. ఆ నులక మంచం మీద కుంటోడు ఏం చేయలేడు తెలుసండి? ఫ్రీగా పాస్ పోసుకోలేడు, ఫ్రీగా బాత్రూమ్కి వెళ్ళలేడు, ఫ్రీగా నడవలేడు. ఏమండి, మనతో కుంటోడు ఉన్నాడు అనుకోండి, మనం వాడిని పరిగెత్తమంటే పరిగెత్తాడా?
స్పీడ్గా నడవగలుగుతాడా? స్పీడ్గా చేయగలుగుతాడా? ఒక చోట ఇతడు ఉన్నాడు. అటువంటి వాణిని రాజు అయినటువంటి దావీదు తన అంతఃపురం పిలిపించుకుని అతనికి సవరం చేయించి అతని నలిగిన వస్త్రాలు తీయించి గడ్డం గొరిగించి రాజవస్త్రాలు ధరించేసి తనతో పాటు తన భోజనపు బల్ల మీద కూర్చున్నాడంటే దావీదుకి కుంటోళ్ళు గుడ్డోళ్ళు అంటే ఇష్టమా కాదా చెప్పండి. చెప్పాలి, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఇష్టమే, ఇష్టమే. ఇక్కడ ఉన్నటువంటి దావీదు ఎవరికి పోలున్నాడు తెలుసండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని పోలున్నాడండి. మరి కుంటివాడైనటువంటి మెఫీబోషెతు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు తెలుసండి? నీకు నాకు సాదృశ్యంగా ఉన్నాడు. నీకు నాకు సాదృశ్యం. ప్రియమైనటువంటి వారా, ఫిజికల్గా ఉన్నటువంటి గుడ్డితనము, ఫిజికల్గా ఉన్నటువంటి కుంటితనం ఉంచండి. ఇది కాదండి వాళ్ళకి ఏయము, దేవునికి ఇది కాదు ఏయం. ఆత్మీయ గుడ్డితనము, ఆత్మీయ కుంటితనము. ఏ కుంటితనం? ఆత్మీయ కుంటితనం అండి. యేసయ్యకి కుంటోళ్ళు గుడ్డోళ్ళు అంటే ఆయనకి ఏమే? ఎవరు? ఆత్మీయంగా ఎవరైతే కుంటివారుగా ఉంటారో, ఆత్మీయంగా ఎవరైతే గుడ్డివారుగా ఉంటారో వారంటే యేసు ప్రభుకి ఏంటండి? అసహ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, నువ్వు చల్లగా ఉన్న ఇష్టమే, నువ్వు వెచ్చగా ఉన్న ఇష్టము, కానీ నువ్వు నిలువెచ్చగా ఉంటే నాకు ఇష్టం లేదు. ఆయన కట్టండి. అమ్మా వింటున్నారా? వింటున్నారా? వినేటప్పుడు ఇంకేం పని చేయకూడదు, చెవులే పని చేయాలి. అర్థమైందా? నేను నా మట్టుకు చెప్తుంటే మీ పనులు మీరు చేసుకుంటున్నారనుకోండి, దాని అర్థం ఏంటో తెలుసండి? నేనంటే రెస్పెక్ట్ లేదు. ఇక్కడ నేను నిలబడలేదండి. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ నిలబడి మీతో నాతో మాట్లాడుతుంది ఎవరు చెప్పండి? యేసు ప్రభు. ఆయన అంటే రెస్పెక్ట్ లేదు. యేసు అంటే మనకి రెస్పెక్ట్ లేదనుకోండి, మనమన్నా ఆయనకి ఏముండదండి చెప్పండి? మనమన్నా ఆయనకి రెస్పెక్ట్ ఉండదండి. మనం ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వకపోయినంత మాత్రాన్ని ఆయనకి తగ్గేదేమి ఉండదండి. కానీ ఆయన మనకు రెస్పెక్ట్ ఇవ్వలేదనుకోండి, దాన్ని మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మనము ప్రభుని జ్ఞాపకం చేసుకోకపోతే ప్రభుకి జరిగే నష్టమే ఉండదండి. కానీ ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే మనకు చాలా నష్టం జరుగుతుంది. ఆ నష్టం ఏంటంటారా? మన ఇంట్లో ఆశీర్వాదాలు ఆగిపోతాయి, దీవెనలు ఆగిపోతాయి, అభివృద్ధి ఆగిపోద్ది, సమృద్ధి ఆగిపోద్ది. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు అనుకోండి, కోల్పోయినవన్నీ తిరిగి మనం పొందుతాం. ఇక్కడ ఎవరు జ్ఞాపకము చేసుకోకుండా ఆఖరికి తన తండ్రి ఇంట పనిచేసి సేబాయాను కూడా జ్ఞాపకం చేసుకోలేదండి. ఎవరిని? మెఫీబోషెతుని, యోనాతాను యొక్క కుమారుని. కానీ ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక కోల్పోయినవన్నీ కూడా దావీదు ఏం చేశాడు తెలుసండి? మెఫీబోషెతుకి మరలా తిరిగి ఇప్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి వారు శ్రద్ధగా వినండి. వినుట ద్వారా విశ్వాసము ద్వారా దైవికమైన కార్యాలు జరుగుతాయి. వారా, ఇక్కడ ప్రభువుకి ఎవరంటే ఏం తెలుసండి? ఆత్మీయంగా గుడ్డితనము, ఆత్మీయంగా కుంటితనం. మీరు ఆత్మీయంగా కుంటివారై ఉన్నారేమో ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే విశ్వాసములో మీరు కుంటివారిగా ఉన్నారేమో, ప్రార్థనలో మీరు కుంటివారిగా ఉన్నారేమో, భక్తిలో మీరు కుంటివారిగా ఉన్నారేమో, సహాయం చేసే విషయంలో కుంటివారిగా ఉన్నారేమో, పరిచర్య చేసే విషయంలో మీరు కుంటివారిగా ఉన్నారేమో. కుంటివారు అయిపోవటం అంటే అర్థం ఏంటో తెలుసండి? కుంటివారు అయిపోవటం అంటే మనుషులు చాలామంది ఏమవుతుందో తెలుసండి? వయసు పెరిగే కొలది ఏమవుతున్నారు? వయసు పెరిగే కొలది ఏమవుతున్నారు చెప్పండి? మా నాన్నగారు ఇక్కడి నుంచి అక్కడికి నాలుగు అంగళ్ళు వెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఎన్ని అంగలు వేయాలి? ఏమయ్యారు? కుంటివారయ్యారు. రేపు పొద్దున్న నేనైనా అంతే, మీరైనా అంతే.
అయితే భౌతికంగా కుంటివారైతే పర్వాలేదు, కానీ ఆత్మీయంగా మనం ఏమవ్వకూడదు, కుంటివారు అవ్వకూడదు. విశ్వాసము మునిపడి కంటే ఏమవ్వాలి, మనలో వృద్ధవ్వాలి. ప్రార్థనా జీవితం మునుపడి కంటే వృద్ధవ్వాలి. నా నిమిత్తము మీరు ఆకలి కొన్నారా, మీరు ధన్యులు. నా నిమిత్తం మీరు దప్పికొన్నారా, మీరు ధన్యులు. దేవుని పని మనం చేస్తే మన పని దేవుడు చేస్తాడు. నమ్ముతారు ఈ విషయం? మీ పని దేవుడు చేయాలి, మీ పని మీరే చేసుకుంటారు చెప్పండి. మరి దేవుడు ఎలా చేస్తాడు? పైన పని నాదా దేవుడిదా? ఏమండి, నాదా దేవుడిదా చెప్పండి. నిజంగా నా పని ఉంటే మట్టుకు నేను ఊరికి ఎవరితో చేయించుకోను. దేవుని పని కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే మీరు కూడా దీవింపబడాలి, మీరు కూడా ఏమవ్వాలి, పాలిభాగస్తులు అవ్వాలి. మీకు రేపు పొద్దుట ఇక్కడ కూర్చున్నప్పుడు మీ పిల్లలకు చెప్పాలి, ఇదంతా మేము ఎంతో కష్టపడి చేసాము, మేము శ్రమ పడ్డాం అని. మీ బిడ్డలకు మీరు ఏం చేయాలి, దీన్ని కూర్చొని మీరు సాక్ష్యం చెప్పాలి. మీ పిల్లలు రేపు అభివృద్ధి అయ్యారు అనుకోండి, నాయన మీరు అభివృద్ధి అవడానికి గల కారణం మేము దేవుడు పని చేసాం, మీరు కూడా దేవుని పరిచయ విషయంలో మీరు కూడా సహకరించాలి అని చెప్పాలి. ఆ రీతిగా మనం ముందుకు కొనసాగాలి. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం చూసినట్లయితే మనలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి యొక్క కుంటితనం ఉన్నది చూడండి, ఆత్మీయమైన గుడ్డితనం ఉంది చూడండి. ఈ ఆత్మీయమైన గుడ్డితనం, కుంటితనం మనకు తెలుసండి. మనం కుంటుతున్నామా లేదా పరిగెత్తుతున్నాం మనకు తెలుసు. విశ్వాస విషయంలో మనం ఎలాగ ఉండాలట? విశ్వాస విషయంలో ఏముండాలి? పరిగెత్తాలట. పౌలు ఏమంటున్నాడు? నేను గురి వద్దకు పరిగెత్తుతున్నాను, అలసిన సొలసిన నా పరుగు ఆపను. నేను దాన్ని తుదముట్టించే వరకు నేను పరిగెత్తుతూనే ఉంటాను. ఈ పరుగులో శ్రమలు రావచ్చు, శోధనలు రావచ్చు, సమస్యలు రావచ్చు, కానీ పరుగు మట్టుకు మనం ఏమవ్వకూడదండి. విశ్వాస విషయంలో, భక్తి విషయంలో, ప్రార్థన విషయంలో, పరిచర్య విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో, సమర్పణ విషయంలో, ప్రతిష్ట విషయంలో కూడా మనం ఎలా ఉండాలి? కుంటివారము కాకుండా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక విశ్వాసి ఎలాగ ఉండాలని చెప్తుందంటే తెలుసండి, అంగవైకల్యం లేనివారిగా, ఏమి లేనివారిగా, అంగవైకల్యం లేనివారిగా, దూరదృష్టి కలిగిన వారిగా. ఏ దృష్టి అటండి? దూరదృష్టి. ఇదే పేతురు రాసిన పత్రికలు చెప్తున్నాడు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఏటమ్మా? ఆ హేతువ చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై విశ్వాసమునందు సద్గుణమును. విశ్వాసం ఏంటంటే సద్గుణమును. సద్గుణములందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమందు భక్తిని, భక్తి అందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలంటే మన కుంటితనం పోవాలంటే ఏం అమర్చుకోవాలట? విశ్వాసమును అమర్చుకోవాలట. ఏమర్చుకోవాలి? విశ్వాసమును అమర్చుకోవాలట, సద్గుణమును అమర్చుకోవాలట. విశ్వాసములో మనము కుంటివారిగా ఉండకూడదు, సద్గుణములో కుంటివారిగా ఉండకూడదు. మూడవది జ్ఞానములు. అంటే సద్గుణమునందు ఏముండాలట? జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమందు భక్తిని,
భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను. ఈ 8 సద్గుణాలు ఉన్నాయి చూడండి. ఈ 8 కూడా మనలో ఉండాలట. ఇవి లేకపోతే మనం ఏమవుతాం? ఆత్మీయంగా కుంటివారము, ఆత్మీయంగా గుడ్డివారం అవుతాం. కుంటివారు, గుడ్డివారు దేవునికి ఏంటి? ఆత్మీయంగా ఎవరు కుంటోళ్ళు, ఆత్మీయంగా ఎవరు గుడ్డివాళ్ళు? వాళ్ళు దేవునికి ఏమైనటువంటి వారి మీద దేవుడు ఏం చేస్తున్నాడు? కాండ్రించి నులివెచ్చగా ఉన్న వారి మీద ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేస్తున్నాడు? ఉమ్ము వేస్తున్నాడు. ఈ సద్గుణాలు ఎవరైతే అమర్చుకుంటారో వారికటండి దేవుడు తన బల్ల మీద ఏం చేస్తాడట? భోజనము సిద్ధపరుస్తాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాదో ప్రశ్న, దేవుని బల్ల మీద నువ్వు భోజనం చేస్తున్నావా? ఈ సద్గుణాలు ఉంటే వారు ఎక్కడ భోజనం చేస్తారండి? దేవుని బల్ల మీద భోజనం చేస్తారండి. దేవుడు తన బల్ల మీద నువ్వు భోజనము చేయడానికే దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. ఎక్కడుండటండి? ఇదిగో తలుపు నద్ద నుండి నేను పిలుచుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినట్లయితే, తలుపు తీసి వాడు లోపలికి వచ్చినట్లయితే వానితో నేను, నాతో వాడు కలిసి ఏం చేస్తాం? దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడా, బయట ఉన్నాడా? చెప్పాలి. లోపల దేవుడు ఉన్నాడు. మనం ఎక్కడున్నాం? బయట ఉన్నాం. మనం లోకంలో ఉన్నాం. దేవుడు మనతో ఆయన కలిసి భోజనం చేయడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు మనల్ని. యేసయ్య పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఆయన పిలుస్తూ, ఇదిగో నేను తలుపు నద్దునున్నాను, ఆ తలుపు నువ్వు తీసుకుని నువ్వు లోపలికి వచ్చినట్లయితే నీతో నేను, నాతో నీవు కలిసి ఏం చేస్తాం? భోజనం చేస్తాం. యేసయ్య తన బల్ల మీద మనకి ఏం సిద్ధపరిచాడటండి? భోజనం సిద్ధపరిచాటండి. అక్కడి నుంచి పిలుస్తున్నాడట, రండిరా బాబు, తలుపు తీసుకుని రండిరా అని పిలుస్తుంటే మనమేమంటున్నాం? ఒక పెండ్లి యజమాని అటండి పెండ్లి విందు చేసి పెద్ద వాళ్ళందరినీ కూడా పిలిచాడట. రాజులను పిలిచాడట, మంత్రులు పిలిచాడట, నాయకులు పిలిచాడట, అభిషిక్తులు పిలిచాడట. పిలిస్తే వీళ్ళు ఏమంటున్నారట? అయ్యా, మా ఇంట్లో పెళ్ళుంది, మా ఇంట్లో పేరంటం ఉంది, నేను పొలంలోకి పోవాలి, నేను ఊరిలోకి పోవాలి, నేను ఆ పని చేసుకోవాలి, ఈ పని చేసుకోవాలి అంటున్నారట. యేసయ్య బల్ల దగ్గరికి భోజనానికి మనల్ని పిలిస్తే మనం వెళ్ళకపోతే భోజనం పాడైపోద్దా, పాడవదా? పాడైపోద్ది కదండి. అయితే పాడవదండి. దేవుడు బల్ల మీద ఉన్న భోజనం ఏమవుదట? పాడవదట. నీ కోసము సిద్ధపరిచిన భోజనానికి నువ్వు రాకపోతే ఆయన ఏం చేస్తాడో తెలుసండి? వేరొకరిని పిలుస్తాడట. ఎప్పుడైతే పెండ్లి యజమాని భోజనానికి పిలిచిన వారు ఆయా సాకులు చెప్పి, ఆయా యొక్క మాటలు చెప్పి ఎవరైతే రాలేదు, పెండ్లి మండపం అంతా కూడా, భోజనశాల అంతా కూడా ఎలాగుందటండి? ఖాళీగా ఉందట. అప్పుడు యజమాని అంటున్నాడట తన పరివారికి, లోకములోకి వెళ్ళండి, వీధులలో కనబడతారు, వీధి పక్కన కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, మోగోళ్ళు, నత్తోళ్ళు, చోటోళ్ళు, ఖాళీగా ఉన్నవారు, వాళ్ళందరినీ తోడుకొని వచ్చేయండి, వారందరినీ పిలవండి. పిలువబడిన వారు విందుకు రాకపోతే పిలుపు లేని వారిని పిలవండి. అలా పిలిచినప్పుడు అటండి గుడ్డివారు, కుంటోళ్ళు, మోగోళ్ళు, ఖాళీగా ఉన్నవారు వీళ్ళందరూ వచ్చేసి పెండ్లిసాల ఏమైందటండి? నిండిపోయిందట. ఇందా చదివిచ్చానండి. మీరు ఎప్పుడైనా చూడండి, నేను ఏ వాక్యం అయితే చదివిస్తానో అందులోనే ఆ రోజు మెసేజ్ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్తలు చదువుకున్నా, నేను చెప్పింది ఇంటికి వెళ్ళి చదవండి. అంటే పిలువబడిన వారు రాకపోతే ఏం చేశారు? వేరొకనంటే కుంటోళ్ళని, గుడ్డోళ్ళని, మోగోళ్ళని ఎవరైతే వారి యొక్క అంధత్వం లేకపోతే వారి కుంటితనం ఎవరైతే తెలుసుకుని ఆ పిలుపుకు లోబడ్డారో, ఎప్పుడైతే వారు పిలుపుకు లోబడ్డారో వారి దగ్గర ఉన్న
ఆధ్యాత్మికమైన కుంటితనము, ఆధ్యాత్మికమైన గుడ్డితనం ఏమైందటండి? అలాగే మనలో ఉన్నటువంటి ఈ గుడ్డితనాన్ని, కుంటితనాన్ని మనం ఏం చేయాలండి? పోగొట్టుకోవాలి. దేవుడు మీలో ఉన్నటువంటి, నాలో ఉన్నటువంటి ఈ అంగవైకల్యాన్ని దేవుడు తీసివేయునుగాక. అంగవైకల్యాన్ని దేవుడు తీసివేయునుగాక. గట్టిగా చెప్పండి, అంగవైకల్యాన్ని దేవుడు తీసివేయునుగాక. ఎవరు మట్టుకో నేను చెప్పింది, నాలో ఉన్న కుంటితనాన్ని దేవుడు తీసివేయునుగాక. ఇది వరకు విశ్వాసాలు చాలా బలంగా ఉండేవాడిని, ఇప్పుడు ఉండలేకపోతున్నాను. అయ్యా ఇది వరకు పరిచర్య చేసేవాడిని, ఇప్పుడు పరిచర్య చేయలేకపోతున్నాను. ఇది వరకు సువార్త ప్రకటించేవాడిని, ఇప్పుడు ప్రకటించలేకపోతున్నాను. ఇది వరకు బాగా కానుకలు ఇచ్చేవాడిని, ఇప్పుడు కానుకలు ఇవ్వలేకపోతున్నాను. ఏమ్మా, ఇవన్నీ కుంటితనమే కదండి? కుంటితనమా కాదా? ఇది వరకు ఇచ్చే నువ్వు ఇప్పుడు ఇవ్వలేకపోతున్నావు అంటే నువ్వు ఏమైపోయావు? కుంటోడు అయిపోయావు. దేవుడు నీ కుంటితనాన్ని తీసివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొఫీబోషెతు యొక్క అంగవైకల్యాన్ని దావీదు మహారాజు ఏం చేశాడండి? తీసివేసి తన భోజనపు బల్ల మీద అతనికి ఏమిచ్చాడండి? స్థానాన్ని ఇచ్చాడు. ఆ కృపగల దేవుడు నీలో ఉన్నటువంటి అంధత్వాన్ని కూడా ఆయన తీసివేస్తున్నాడు. చూడండి, కింద వచనాలు చదవమ్మా. ఇవి ఎవనికి లేకపోవును. వాడటండి తన పూర్వ పాపములు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి, ఈ ఎవరికైతే ఉండవో, ఎవరికటండి? చూడండి, ఈ మనం చూసినట్లయితే ఇక్కడ 5వ వచనములు, విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణముయందు జ్ఞానమును, జ్ఞానముయందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమందు సహనమును, సహనమునందు ప్రేమయు, ప్రేమయందు దయయు ఎవరైతే అమర్చుకోరో, ఎవరిలో అయితే ఇవి ఉండవో, ఈ గుణాలు ఎవరిలో అయితే ఉండవో, వారు మునుప్పుడు పోగొట్టుకున్న, విడిచిపెట్టిన పాపములను మర్చిపోయి, దేవుడు చేస్తున్న కృపను మర్చిపోయి, దేవుడు చేస్తున్న మేలును మర్చిపోయి వారు ఎలాగుంటారని తెలుసండి? గుడ్డివారును దూరదృష్టి లేని వారగుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విశ్వాసికి గుడ్డితనం ఉండకూడదండి. మీరు కళ్ళుండి చూడట్లేదు అని అర్థం ఏంటి? కళ్ళు ఉన్నాయి కానీ మనకేం లేదు, గ్రహింపు లేదండి. అంటే కళ్ళుండి కూడా మనం ఎలాగున్నాం అంటున్నాడు దేవుడు. గుడ్డివారు. ఆత్మ సంఘముతో చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక, కళ్ళున్నవాడు చూచునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి ఏ దృష్టి ఉండాలట? దూర దృష్టి ఉండాలి. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవ, ఎందరైతే వారి యొక్క అంగవైకల్యాన్ని నీ సన్నిధిలో ఒప్పుకొని ఏమైన దానిని ఎవరైతే విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారో దయచేసి వారిని కనికరించి దీవించండి. వారి నీ సన్నిధిలో దేనినైతే కోల్పోయారో ప్రభువైన మొఫీబోషెతు జీవితములు ఏదైతే పోగొట్టుకున్నారో అది మహారాజుని దావీదు తనకు తిరిగి ఇచ్చినట్లుగా యేసయ్య మేము కోల్పోయిన మరలా మాకు అనుగ్రహించేసయ్యా, కోల్పోయిన మరలా మాకు దయచేయి, మమ్మల్ని దీవించండి ప్రభువైన, కృప చూపించండి. యేసు నామములో అడుగుతున్నాం నాయన. అలాగే నాయన, విత్తబడిన వాక్యము, విత్తబడిన మాటలు ప్రతి ఒక్కరి హృదయములోనైనా మీరు ఫలింపచేయండి. మంచి నేలపడ్డ విత్తనం 100 ఫలించినట్లుగా మీరు ఫలింపజేసి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని, ఈ సేవను ఆశీర్వదించమని, సంఘాన్ని ఇంకా దీవించమని, సంఘ కుటుంబాలను దీవించమని, ఈరోజు రాని వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.